జనవరి 14 తేదీన సంక్రాంతి పండగ వచ్చింది. సంక్రాంతి పండగ అంటేనే చాలా పెద్ద పండగ. సంక్రాంతి ముందు భోగి పండగ జరుపుకుంటారు. అలాగే సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండగ జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. కాబట్టి సంక్రాంతి పండగ వచ్చేలోపు ఎలాంటివి నియమాలు పాటించాలో, అలాగే సంక్రాంతి పండగ రోజుల్లో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతిని కీడు పండగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాల్సిందే. జనవరి 14 తేదీన సంక్రాంతి పండగ వచ్చింది. సంక్రాంతి పండగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న బూజును దులుపుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లంతా తుడవండి. ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. ఇల్లంతా తడి బట్ట పెట్టిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిముకరించండి. దీంతో మీ ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులు మొత్తం తీసేయండి. ఇంట్లో పాత వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడతాయి. మరియు ముఖ్యంగా పాత పడిన న్యూస్ పేపర్లు అసలే ఉండకూడదు. అలాగే పాత పడిన పుస్తకాలు, పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు, విరిగిపోయిన కుర్చీలు, చినిగిపోయిన పాత బట్టలు, అలాగే తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, ఇలాంటి పాత వస్తువులు ఏమైనా సరే వెంటనే ఇంట్లో నుండి తీసేయండి. సంక్రాంతి పండగ రాకముందునే మంచం పైన ఉన్న బెడ్ స్ప్రెడ్, ఇంటి డోర్లు, కర్టన్స్, అలాగే దిండ్లు అవన్నీ ధూళి తీసేయండి, ఉతికేయండి. జనవరి 13 భోగి పండగ రోజున ఇంటి ముందు భోగి మంటలను వేసి ఆ పాత వస్తువులన్నీ భోగి మంటలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న చెడు పీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే పూజా గదిలో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పాతవి ఉండకూడదు. పాతపడిన దేవుడు పటాలను తీసేసి ఏదైనా గుడి దగ్గర కానీ పారే నీటిలో కానీ వేయండి. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసుల తిరుగుతూ ఉంటారు. హరిదాసులను విష్ణు రూపంగా భావిస్తారు. హరిదాసుల తలపై ఉండే పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది. దీన్ని అక్షయ పాత్ర అని అంటారు. కాబట్టి ఈ పండగ రోజుల్లో హరిదాసులు మీ ఇంటికి వస్తే తప్పకుండా అక్షయ పాత్రలో బియ్యం పోయండి. మీ ఇంటికి వచ్చిన హరిదాసులు ఖాళీ చేతిలో వెళితే మీ ఇంటికి అనర్థాలు జరుగుతాయి. ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు. భోగి పండగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. భోగి రోజున తలస్నానం చేయకపోతే మాత్రం చాలా దురదృష్టం పట్టుకుంటుంది. లేనిపోని సమస్యలు ఎదుర్పడతారు. భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకొని తలస్నానం చేయండి. దీనివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యాలతో జీవిస్తారు. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటే భోగి పండగ రోజున మీ చిన్నారుల తలపై భోగి పొల్లును పోయండి. రేగి పొల్లును పిల్లల తలపైన పోస్తే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యాలు ఉంటారు నమ్మకం. కాబట్టి 12 ఏళ్ళ లోపల చిన్నారులు తలపై భోగి పొల్లను పోయవచ్చు. ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి. అలాగే నువ్వులు దానం చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి డబ్బులు కష్టాలు లేకుండా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. భోగి పండుగ రోజున ఇంటి ముందు గుమ్మంలో గొబ్బెమ్మలు పెట్టాలి. భోగి రోజున ఇంటి ముందే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలి. సంక్రాంతి రోజున సున్నిపిండితో స్నానం చేస్తే చాలా మంచిది. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలి. స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి
తప్పనిసరిగా మామిడి ఆకులు కట్టుకోండి. సంక్రాంతి పండుగ రోజున శివుడికి పూజ చేయాలి. సంక్రాంతి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడి దర్శించుకున్న వారికి కోట్ల జన్మ పుణ్య ఫలితం లభిస్తుంది. ఏది కోరికున్నా సరే వెంటనే నెరవేరుతుంది. శివాలయానికి వెళ్ళలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. సంక్రాంతి రోజున మీరు తినే ఆహారంలో ఉల్లి అలాగే వెల్లుల్లి అసలు ఉండకూడదు. ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు అక్షరం సమర్పించాలి. సంక్రాంతి రోజున సూర్యుడిని అర్హం సమర్పించి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్మకం. కాబట్టి ఈ కనుమ రోజున మీ పూర్వీకులు తెలుసుకుని వారికి ఇష్టమైన వంటలను తయారు చేసి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి. చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతృప్తి వరుతారు. కనుమ పండుగ నాడు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గం వేయాలి. అలాగే కనుమ పండుగ రోజున మినపగారెలను ఖచ్చితంగా తినాలి. అలాగే కనుమ రోజున గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కనుమ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఏర్పడవు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ప్రతి శుక్రవారం తులసిని పూజించే వారికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. అదేవిధంగా మీ పూర్వీకులు ఆత్మశాంతి కోసం సంక్రాంతి రోజున పూర్వీకులు తర్పణం సమర్పిస్తే మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గురించి మీకు ఏమనిపించింది కామెంట్లో తెలియజేయండి.